విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇంకా డోలాయమానమేనా? 5 ఏళ్లుగా కార్మికులు ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోరా? ప్రైవేట్ పరం చేస్తే కార్మికుల పరిస్థితి ఏంటి? వివాదం ఉంటే కొన్నేళ్లు ముందడుగు వేస్తారా? ఇక ప్రైవేటీకరణపై ప్రభుత్వం చెప్తున్న మాటలేంటి? ఉక్కు కార్మికుల చిరకాల డిమాండ్లేంటి? వాచ్ ది స్టోరీ. ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఒడవని ముచ్చటగా మిగిలిపోయింది. కొన్నేళ్లుగా ఈ స్టీల్ ప్లాంట్ వివాదం కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రైవేటీకరణకు మొగ్గు చూపినట్లుగా ప్రకటన వెలువడిందో అప్పటి నుంచి అగ్రజ్వాలలు రేకెత్తుతూనే ఉన్నాయి. అధికార పక్షమైన విపక్షమైన ప్రైవేటీకరణ జరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కేంద్రం నుంచి ప్రైవేటీకరణ అంశం బయటకొచ్చింది. దీంతో నాటి ప్రతిక్షమైన టీడీపీ, జనసేనలు ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇవాళ అవే పార్టీలు కూటమి నేతృత్వంలో అధికారంలో ఉండగా తెరపైకి మరోసారి ప్రైవేటీకరణ అంశం రావడం సంచలనంగా మారింది. ఇక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం తరచుగా వినిపిస్తుంటోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని ప్రభుత్వాలు చెబుతున్నా జరిగేవి జరిగిపోతుంటాయి. ప్రైవేటీకరణ అంశం తెరపైకి రాగానే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు దీక్షలు చేపట్టడం, ఆందోళన చేయడం కొత్తేమీ కాదు. తాజాగా మరోసారి విశాఖ స్టీల్ అంశంపై ఉద్యోగులు, కార్మికుల్లో ఆందోళన పెంచింది. పలు విభాగాలను ప్రైవేటుకు అప్పగిస్తూ స్టీల్ ప్లాంట్లోని యాజమాన్యం ప్రకటనలు జారీ చేయడమే కాకుండా అందుకు కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రైవేటీకరణ తీరును ప్రశ్నిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంటుకు పూర్వ వైభవం తెస్తామని చెబుతున్న యాజమాన్యం ఒక్కో విభాగాన్ని ప్రైవేటు పరం చేస్తూ టెండర్లను ఆహ్వానించడంతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, నేతల మాటలు ఏమవుతున్నాయని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రైవేటు పరం చేస్తే కార్మికుల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారాయి. మొత్తం ప్లాంటులో పనిచేసి కార్మికుల జీవితాలు రోడ్డున పడే పరిస్థితులు వస్తాయి. వారి జీవితాలు దుర్భరంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. నేటికి కూడా కార్మిక సంఘాలు ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మడం లేదట. విశాఖ స్టీల్ ప్లాంట్లో 13,250 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. వీరిలో 33% మందిని తొలగించేందుకు చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఏప్రిల్ నెలలో 1,731 మందిని తొలగించింది. కాంట్రాక్టు కాలం పూర్తయిన మరో 1000 మందికి గేట్ పాసులు ఇవ్వకుండా గాలిలో ఉంచింది. ఇక మరో 2,000 మంది తీసేయడానికి ఏర్పాట్లు చేసింది. యాజమాన్యం ఏదో ఒక కారణం చూపించి తమను తొలగించడానికి చూస్తోందని తెలుసుకున్న చాలా మంది సమ్మెలో పాల్గొనకుండా విధులకు వెళ్లారు. 25 నుంచి 30% మంది మాత్రమే సమ్మె చేస్తున్నారు. దీంతో ఉత్పత్తి తగ్గింది. ప్రతిరోజు 2 బ్లాస్ట్ ఫర్నెల్స్ల ద్వారా ఇక 14,000 టన్నుల హాట్ మెటల్ తయారవుతుండగా కార్మికుల సమ్మెతో 10,000 టన్నులకు పడిపోయింది. కాంట్రాక్టు కార్మికుల సమ్మె ప్రభావం కనిపించకూడదని యాజమాన్యం ఇతర శాశ్వత ఉద్యోగులకు, ఆఫీసర్లతో సహా 8 గంటలకు బదులు 12 గంటలు విధులు నిర్వహించాలని ఆదేశించింది. ఇక ఫిఫ్తులు వేస్తోంది. అయితే కాంట్రాక్టు కార్మికుల పనులను అధికారులు చేయలేకపోవడంతో ఉత్పత్తి తగ్గుముఖం పడుతోంది. దీనిని భరించలేని యాజమాన్యం 1,480 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తూ ఉత్తర్వులు తయారు చేసింది. కార్మికులను తొలగించినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కార్మికులను తొలగించబోమని స్పష్టమైన హామీనిచ్చినప్పటికీ తొలగింపునకు చర్యలు చేపట్టడం పట్ల తీవ్ర విమర్శలకు దారితీసింది.
కేంద్రం చెప్తున్నది ఒకటి, అధికార మంత్రులు చెప్తున్నది ఒకటి, వాస్తవానికి స్టీల్ ప్లాంట్లో జరుగుతున్నది ఒకటిగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి స్టీల్ ప్లాంట్ కార్మికులు 5 ఏళ్లుగా ఉద్యమం చేయడాన్ని గమనించవచ్చు. ప్రైవేటీకరణ చేయొద్దని నినాదిస్తున్నారు. తమ జీతాలను పెంపు చేయాలని కోరుతున్నారు. ప్రైవేటీకరణ చేస్తే తమ జీవితాలకు భరోసా లేకుండా పోతోందని ఆందోళన చెందుతున్నారు. ఏపీకి గుండెకాయగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయొద్దనే డిమాండ్ ప్రతిపక్షాలు సైతం చెబుతున్నాయి. కేంద్రం ప్రైవేటీకరణ చేయడం లేదని చెప్పినప్పటికీ కార్మికులు ఆందోళనను కొనసాగిస్తున్నారంటే వారికి స్పష్టమైన హామీని కేంద్రం ఇవ్వలేదనే వాదన వినిపిస్తోంది. మరి ప్రభుత్వాలు, ప్రభుత్వ పెద్దలు ప్లాంట్కి అండగా నిలబడతారా? కార్మికుల గోడు వింటారా లేదా అనేది చూడాలి.